సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో ఉరుసు ఉత్సవం అనేటువంటి విషయాన్ని కొంతవరకు చెప్పుకున్నాం. బాబా సలహా మేరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి రోజు చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు జరుపుకోవడంలో హిందువుల మహమ్మదీయుల సమైక్యతా భావం బాబా ఉద్దేశం కాబోదు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్టు స్పష్టమవుతుంది. ఆ కాలంలో హిందూ మహమ్మదీయ గొడవలు ఎక్కువగా ఉండేవి. దానికి కారణంగా సాయినాథుడు అక్కడ ఉద్భవించి వాళ్ళిద్దరికీ సమైక్యతా భావాన్ని ఏర్పాటు చేశారని పెద్దలు చెప్తూ ఉంటారు. చిన్న గ్రామమైనటువంటి షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండేది. గ్రామానికి మొత్తానికి 2 బావులు మాత్రమే ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోతూ ఉండేది, రెండవ దానిలోని నీరు ఉప్పనివి. ఈ సమస్య బాబాకు భక్తులు చెప్పగా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసి ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారుస్తారు. ఈ బావినందు ఇప్పుడు మనం గనక షిరిడిలో చూసే పనైతే ఈ బావి నందదీపం వెనుక ఉంటుంది. ఇప్పటికీ కూడా సాయినాథుడి కైంకర్యాలకు కానీ అభిషేకానికి కానీ ఆ బావి నుంచి వచ్చేటువంటి నీటిని మాత్రమే సంస్థాన్ వాళ్ళు వినియోగించడం జరుగుతుంది. ఆ బావిలోని నీరు కూడా చాలకపోవడంతో తాత్యా పాటిల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించేవాడు. తాత్కాలికంగా అంగళ్ళు వెలిశాయి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడింది. గోపాలరావు గుండున ఒక మిత్రుడు ఉండేవాడు. వాని పేరు దాము అన్నా కసార్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంతో అబ్బాయి పుడతాడు. ఈ ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయిస్తారు. అలాగే నానాసాహెబ్ నిమోర్కర్ను ఒక నగిషి జెండా తెమ్మని చెప్పి చెప్తారు. ఈ 2 జెండాలు ఉత్సవంలో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టి ఈ పద్ధతిని ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. బాబా తాము నివసిస్తున్నటువంటి మసీదుకు ద్వారకామాయి అని పేరు పెడతారు. మరి ఇప్పటికీ మనం చూసే పనైతే ఏదైనా పర్వదినాలప్పుడు ద్వారకామాయి పైన చూసే పనైతే 2 జెండాలు కూడా ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి. మరి చందనోత్సవం జెండాలు కోరహ్లా గ్రామానికి చెందినటువంటి అమీర్ శక్కర్ దళాలను మహమ్మదీయో భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించును. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేసేవారు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపాలతో బాజా భయంత్రీలతో ఉత్సవాన్ని సాగిస్తారు. ఈ ఊరేగింపు అయిపోయిన తర్వాత మసీదుకు వచ్చి మసీదు గూటిలోని గోడలపై ఆ చందనము చేతితో అద్దేవారు.